ఈశాన్యదిగ్భాగే వారాహి పూజనం అహం కరిష్యే. ఈశాన్య దిగ్భాగే వారాహి రథ సంస్థాపిత స్థలే వారాహి పూజనం భక్తిభావేన సకల అభీష్ట సిద్ధ్యర్థం మమ బాహ్య అంతఃశత్రు నిర్మూలనార్థం వారాహి పూజనం అహం కరిష్యే. అది తీసుకొని అక్కడ పూజ చేయాలి రెడ్డి. ఇవతలికి లాగునాయన ఆయురక్షతు వారాహి అని ఆజ్ఞాచక్రాన్ని పట్టుకొని చండికా కవచంలో దేవి కవచంలో ఆయురక్షతు వారాహిని భృగుటి మధ్యప్రదేశంలో వారాహి ఉన్నట్టు చెప్పబడుతుంది. దీన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఆమె సేనాని. ఆ రోజుల్లో ఈ టెలిగ్రాములు కానీ ఫోన్లు కానీ లేవు, సంకేతాలే. ఏం సాధించామంటే కట్టెలు పేర్చేది మంట చెప్తే ఓ మన వాళ్ళు గెలిచినారు. పెద్ద గంటలు ఉంటాయి, ఆ గంటలు మోగిస్తే విజయం సాధించాము. ఇవి సంకేతాలు. జెండాలు ఎగిరేస్తే విజయ సంకేతం. ఆ సంకేతాన్ని బట్టే యుద్ధం సాధించండి. అయిపోయింది, ముగిసింది. నాయకుడికి వచ్చారు అన్నీ. ఆమె ఆ రోజు సాంకేతిక విద్య అనేది అక్కడి నుంచే వచ్చింది. ఆమె సంకేతపాలిని. ఆజ్ఞాచక్రం ఎంతటి తింటే రెండిట్ల కలుస్తాయి. సుషుమ్న అవి చూపెట్టుకొని మనం సిగలు ధమనులు అంటున్నానే, అవి ఇట్లా ఇలా పింగళ అనే నాడులు. అందుకయ్యే అవయవంలో ఏది నొచ్చినా మనం ఇట్లా బిచ్చుకుంటాం. అది ఊరట. ఆజ్ఞాచక్రానికి అధికారి ఆమె. శివుడు లేనిది చీమ గుట్టదనే చెప్తున్నారు కానీ విధవలు. అమ్మ ఆజ్ఞ లేనిది అసుగులు పోపు అనే సావత నా కొడుకులకు తెలియకుండా ఉంది. అది బాధ. అమ్మ ఆజ్ఞ ఇస్తే కానీ అసుగులు పోవు. శివుని ఆజ్ఞ లేని చీమ గుట్టకపోవచ్చు. అమ్మ అనుమతి లేదు వాడిని తీసుకుపోవడానికి. యమధర్మరాజు గుండెలు లేవు, కాలునికి అందకు లేవు. పంచ ప్రాణాలు అమ్మ కాపాడుతూ ఉంది. ఆమె రథానికి 5 అంతర్వులు ఉన్నాయి. 1, 2, 3, 4, 5. చూచారా? ఈ అంతర్వు 2. 1, 2, 3, 4, 5. ఇవి పంచ ప్రాణాలకు సంకేతం. ఇది భృగుడి మధ్యం వారాహి. వారాహి రథం పైన అమ్మ పైన కూర్చుంది. ఆమెకు చూడండి త్రికోణం కనపడుతుందా? మోహిని, స్తంభిని, మోహిని, జృంభిణి. స్తంభింపజేసేది ఒక ఆమె అయితే, ఎదుటి వాడిని ఆకర్షించేది మోహింపజేసేది ఒక ఆమె అయితే, ఒక ఆమె ఇంకా ఈ రెండుతో నాగలి రోగంతో మర్దించేది. త్రికోణంలో 3. మళ్ళీ చూడండి, ఇది త్రికోణం. ఇదో బిందువు అమ్మ. యంత్రానికి దానికి తేడా ఉండదు. ఇది త్రికోణం. త్రికోణం కింద ఏముంది? పంచ. అదో పంచ. యంత్రమే రథం. పంచ కనపడుతుందా ఎన్నైనా? ఆ పంచలు ఎవరున్నారు? అంధిని, బంధిని, జృంభిణి, మోహిని, స్తంభిని. మోహిని, స్తంభిని, అంధిని, బంధిని, జృంభిణి. ఈమె మోహింపజేస్తుంది, ఈమె వాక్చిత్తాలను బంధిస్తుంది, ఈమె గుడ్డివాణ్ణి చేస్తుంది, ఈమె బంధించే పారేస్తుంది, ఈమె విజృంభిస్తుంది, విజృంభించి బంధిస్తుంది. ఈ రథ తృతీయంలో 5 మంది ఉన్నారు. వీళ్ళు 3, వీళ్ళు 5. ఇక్కడ
ఇవి 2 భాగాలు అవుతుంది. మూడోది 4వది ఇక్కడ అష్టమాతృకలు ఉన్నారు. అష్టమాతృకతో వారాహిని తీసి పారేయండి. లక్ష్మిని తీసి పారేస్తే బ్రాహ్మి, మాహేశ్వరి, అక్కడ కౌమారి, వైష్ణవి, వారాహిని తీసి పారేయండి. మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి లేదు, సప్తమాతృక లేదు. ఇవి ఎన్ని చూడండి 6. ఇది పట్టుకున్నాడు పవన్. వానికి ఎందుకు అంత ధైర్యం వచ్చింది? కలబడినామన్నా కలబడతాడు. వానికి ఇంకా శరీరం ఆరోగ్యం లేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? అమ్మ షట్కోణం, అదే ఆయన జెండా గుర్తు. ఇంకా కిందికి రండి. ఇక్కడ ఏమున్నాయి? 3, 3, 2, 6, 7. 5, 1, 3, 5, 7. ఇప్పుడు ఇక్కడికి 9. 7. ఇది 6, ఇది 7. ఇదో మనకు చక్రాలు 6, యాకినితో 7. మొదట సాకిని, కాకిని, లాకిని, రాకిని, ఢాకిని, హాకిని, అది ఈయన యాకిని. ఇంకా కింద ఆమె అప్సరు సైన్యంలో వార్తాళి అక్కడ ఉంటుంది మంత్రంలో. వార్తాళి ఆమె పేరే, వారాహి ఆమె పేరే, వరాహముఖి ఆమె పేరే, అంతిని ఆమె పేరు, బంధిని ఆమె పేరు, దృంభిణి, మోహిని, స్తంభిని. చూచారా? 3, 2, 6, 8. ఇక్కడ 5, 6, 7, 8. ఇందు దేవతలు ఉన్నారు. ఇది రథం. మనం ఎట్లా ఇప్పుడు తెలుగుదేశానికి నాగలి అవి ఎట్లున్నాయో, కొట్టంగిట్టం వానికి కారు ఉన్నట్టు, హస్తము సంకేతాలు. అమ్మకు 2 ఆయుధాలు. అదే బలరాముడి. బలరాముడు ఒక విధంగా కృష్ణుడికి సేనానే, ఆదిశేషుని అవతారం, రక్షణ ఆయనే. అలాగనే అమ్మవారు ఆమెకు రక్షణ. ఆమె ఆయుధాలు 2, నాగలతో లాగడం, లోకంతో కొట్టడం. రథచక్రమే ఈ చక్రం. చూసుకోండి. ఎన్నైనా బిందువు, త్రికోణం, షట్కోణం, సప్తకోణం, అష్టకోణం, నవం వచ్చినాయా? ఇది పూజ చేయండి మరి. నువ్వు పొందైనా చిన్నగా నాకు అంత కనపడేట్టుగా చేస్తుండండి. పంచమీదేవ్యై నమః, దండనాథాయై నమః, సంకేతాయై నమః, సమయేశ్వర్యై నమః. టైం టు టైం సైనికులకు కావాల్సింది అది. సమయ సంకేతాయై నమః, వారాహ్యై నమః, పౌత్రిణ్యై నమః, శివాయై నమః, వార్తాళ్యై నమః, మహాసేనాయై నమః, ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః. ఎవడో టీవీలో నా కొడుకులు మూలాధారంలో ఉంది అని చెప్తే చెప్పుతుంది అన్నాల. వానికి సాహిత్యం మీద బిగు ఉండదు. మంత్ర ఏముందయ్యా అక్కడ? ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, అరిఘ్యై నమః. ఇది వారాహి 12 నామాని. ఇంకా మీరు పోయి కూర్చోండి. అమ్మ, ఆడవాళ్ళు రండి, అన్నీ వేయండి. మీరు వాళ్ళు వేరే తెచ్చుకుంటారు, అక్కడ తెచ్చుకుంటారా. అమ్మకు ముఖ్యంగా సేవ చేసేవాళ్ళు ఈరోజు మాకు దొరికింది సేవ అని రావద్దు.
పాండి మీరు కూర్చోపండి. రమా రండి. నీ చెల్లెలనో అమ్మనో దాంట్లో పంపు. కూర్చోండి. మీరు కూడా పలకండి అయ్యా మంత్రం. మళ్ళీ పూలు వేస్తుండండి, అందరు వేస్తుండ్రు. తలా ఒకటి వేసినాం. ఓం పలకండి. ఐం క్లౌం ఐం. ఈరోజల్లా జపం చేయండి. మీ శత్రువు మిగిలింటే నాకు వచ్చి చెప్పండి. ఈరోజు సాయంత్రానికి వాడు బొంగుల సవార్. బొంగుల సవార్ అంటే తెలుసునా? కట్టెలతో కట్టి, ఎదురు కట్టెలతో అంతే. అది ఐం గ్లవం ఐం. ఐం అనేది సరస్వతి, గ్లవం అనేది గణపతి. అయినా అది కింద చెప్పాడు. పలకండి ధ్యానం, దానికి తెలుస్తుంది. ఐంకారద్వయ ఐంకార రెండు మధ్య సంస్థిత ఐం గ్లవం ఐం కదా. ఐంకారద్వయానికి మధ్య ఉన్నటువంటి లసత్ భూబీజ వర్ణాత్మిక లసత్ భూబీజ మంత్రాత్మిక అని కూడా ఉంది. భూబీజం అంటే అక్కడ గ్లవ్. దంష్టారాతి దుష్టారాతి దుష్టుడైన శత్రువు యొక్క అరాతి జన అంటే శత్రుజనముల యొక్క అక్షి వక్ర కర పాదస్తంభిని. కళ్ళు కనబడవు, నోట మాట రాదు, పాదాలు అడుగు ముందుకు వేయలేడు, నిలబడిపోతాడు, స్టన్ అయిపోతాడు. జృంభిణి. అప్పుడు శత్రువు మీద ఆట కట్టించి వాడిని నిలబడిపోయినాక ఇంకా వాడిని కొట్టడం ఎంత సులభం. నోరాడదు, చేతులు రాడవు. లోకాన్ మోహయతి. ఆమె వచ్చి అట్లా నిలబడిందంటే వారాహి లోహము విభ్రమం చెందాలి. లోకమంతా సైన్యం చూస్తూ ఉండాలి. మోహయతి దృశాచ మహసా. ఆమె కండ్ల నుంచి నిప్పులు గక్కుతుంటాయి. దంష్ట్రా కరాళాకృతి. మన పందులకు లేవు, ఆ పందులకు కూర. ఆ కూర నుంచే కదా వరాహ నృసింహస్వామి భూమిని ఉద్ధరించింది. గిట్టెలతో హిరణ్యాక్షుణ్ణి తన్ని చంపాడు. భూమిని మాత్రం వదల్లా, మునిగిపోతే గోయిందా. అందుకని మహాదంష్ట్రాకరాళాకృతి, భయంకరమైన కోరలు. వార్తాళీ, ఆమె వార్తలు చేరవేసేది. ప్రణతోస్మి సంతతమహం. అహం సంతతం ప్రణతోస్మి. అమ్మా, నేను ఎల్లప్పుడూ నీకు నమస్కరిస్తుంటాను. ఘోణీం రథోపస్థిత. ఇదే ఆ మంత్రం. ఇప్పుడు మంత్రం చెప్తుంటాను, అందరూ వినండి. అమ్మా, మన పాప మంచినీళ్ళు తెస్తారా? మంచిని పట్టుకోదా? కొంచెం ఆబ్జి. ఓం ఐం గ్లౌం ఐం ఐం గ్లౌం ఐం ఐం గ్లౌం ఐం ఐం గ్లౌం ఐం ఐం గ్లౌం ఐం. అమ్మకు 9 చేస్తే ఆనందం, ఈ అమ్మకు 5 చేస్తే ఆనందం, ఆ అమ్మకు 7 చేస్తే ఆనందం. ఒకటి గుర్తించుకోండి,
నాకు ఒకటి చేస్తే ఆనందం. లలితానంద స్వామి నమః అంటే ఎందుకో పొంగిపోతా. ఒకటే నాకు, ఏకం సత్ ఉన్నది అమ్మ ఒక్కతే, ప్రతినిధిగా నేనున్నా. నాలోనే అమ్మని తెలుసుకున్నావా, నీ అంత ధన్యుడు ఇంకోటి లేడు. ఎట్లా వంటి అంటే నిన్న ఇంద్రగంటి నాగేశ్వర శర్మ వచ్చాడు. నాగరాజ శర్మ ప్రవర చెప్పి నమస్కారం చేసి, ఆ రోజుల్లో పసిపిల్లకాయ ప్రతిష్ట జరిగిన 2003లో 22 ఏళ్ళప్పుడు అంత 10 ఏళ్ళ పుట్టగాడు. సుందరాన్ని తాదంబడి వచ్చేవాడు. మళ్ళీ 3-4 సార్లు వచ్చాడు. మామ చాలా బాధలో ఉన్నాను, విశ్వనాథానికి ఫోన్ చేయించి రికమెండ్ పెట్టి వచ్చాను. ఒరే ఆయన ఎందుకు కూడా రికమెండ్, నేను లేనేరా, నేను 3-4 సార్లు చూశాను కదా, నా జాతకం ఏం బాగలేదు, ఒక్కసారి చూడు. ఎవరి దగ్గర నువ్వు కూర్చుండేది? నా దగ్గర మళ్ళీ గోచి జాతకం కావాలరా, జాతకం నేను చెప్తా రాసుకున్నా. ఇప్పుడు శని దశ నడుస్తుంది, మా వానికి అదే కుంభరాశి. శని కుటుంబ స్థానంలో చెప్పుతో కొడుతున్నాడు. గురుదేవుని ఆటలు ఆడించడంలా, గురుదేవుడు బాగానే ఉన్నాడు, పట్టడంలా. కారణం 3 క్రూరగ్రహాలను పెట్టేసుకున్నాడు, రాహువు, కేతువు, కుజుడు. నాగదోషం అయిపోయా, పట్టి పీడిస్తున్నాడు. ఇది రాని ఇది ప్యాట్రన్ అన్న చూడన్నాడు. చూస్తేద్దాం, గోచార రీత్యా దుస్థ్యంత కదా దశ మహర్దశలో చూడరా అన్న. శని దశలో చివరిలో గురువు ఉన్నాడు. రేపు ఫిబ్రవరి వరకు నువ్వు విశ్వం తల్లకిందులైనా గురువు నెగ్గడు. శని ముందు నాగదోషాలు ఉన్నాయి. అన్నిట్టాలే మా వాడిని కూర్చొని చూడరా, నాకేందిరా జాతకం ఉపాసకునికి. వీళ్ళు ఎంత చెప్పలచిత్తం. నా మనవాడు కూడా 5 రోజులు అలిగిపోయా, మళ్ళీ వచ్చా. నేను కూడు పెడితే కూడా కూడు కాదు, మన జాతకం నాకు తెలుసు. నన్ను ఇడిచి వాడు ఒక 3 నెలలు అంటే వాడిని బతకనీరు, చంపిపడుతారు. ఇది విషయం. జాతక ప్రభావం అది. నేను రక్షించుకుంటూ వస్తున్నాం మనం. అందుకే వాడు నాకు జాతకం చెప్పు మామ. మరే నేను వయసులో ఉన్నాను రా, నా భార్య చనిపోతే 5 నెలలు విజయకుమారు నాకు కాళ్ళు ఉత్తుకుంటూ సేవ చేస్తే వానికి ముహూర్త రూపం కాలామృతం చెప్పారు. నంబర్ 2, 20 ఏళ్ళ నాటి మాట. సుందరామయ్య తమ్ముడు పట్టాభిన్నప్పుడు వాని దగ్గర వేదం నేర్చుకునేవాడు మధ్యాహ్నం. నా దగ్గర కాలామృతం. ఇప్పుడు వాడు పెద్ద దేవాలయం కట్టించాడు ఆడ, లీలాధర్ మీనాక్షి దేవాలయం సంపాదించుకున్నారు. ఆ సంపాదన అమ్మను అమ్ముకోకూడదురా అని ఎన్నోసార్లు మీనాక్షికి చెప్పిన. కాళ్ళల్లో నల్లగా అయిపోయినాయి, హార్ట్ అటాక్, బైపాస్ జరిగింది. వాడు ఎందుకు బతుకుతున్నాడో కూడా నాకు అర్థం కాదు. విద్యను ఎప్పుడూ అమ్ముకోకూడదు. మొన్న అమెరికాలో లండన్ వాళ్లకు, కెనడా వాళ్లకు నేను విద్యను అమ్ముకొని ఉంటే 20 లక్షలు వచ్చిండు. ఏం చేస్తావు? ఉచితంగా చెప్పినానన్న కీర్తి నాకు దక్కింది. అది మరి ముఖ్యంగా. ఈరోజు 6 లక్షలు సంపాదించుకున్నాడు ప్రెస్ వాడు, మోహన్ బుగ్డిపోవాడు. నేను పైసా ఉచితం ఇచ్చాను. ఆ రాయల్టీ నేనేం చేయను, నాకు కొడుకులు ఉన్నారా, చచ్చినంతకాలం రాయల్టీ వస్తుంటుంది వాడి వంశానికి. అందుకయ్యి మనం నిరపేక్షంగా బాదాం చెట్టు కాయలల్లో పంచాను ఓ రోజు సంచెడు, ఉసిరికాయలు ఎండిపోయినాక కూడా పంచాను. ఈరోజు నేరడి ఇంకా 2 వారాలు మంచొచ్చు, అంతంత కొట్టేదానికి ఒకటి చోటు రాడు. పాపం
ఉదయం ఆ సహాయం చేసిపోయినారు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నాను. 16 మంది కాఫీ పోస్తే కానీ అన్ని కాయలు కొట్టగా నేరేడు. ఏది ఎట్లయినా ఇప్పుడు మీకు ఆడవాళ్లకు వారాహి పూజ చేయిస్తాను. అంతకుముందు మా పాప భవ్య మంత్రం వెళ్ళగొడదామనింది, వెళ్ళగొడదాం. 5 సార్లు చాలు మూల మంత్రం. ఈరోజు ఇంట్లో చేసుకుంటారా? ఐం గ్లౌం ఐం. ఐం అనేది సరస్వతి బీజం, గ్లౌం అనేది నిజంగా గణపతి బీజం. అదే భూబీజం. భూ ఆధారంలో ఆధారపీఠంలో గణపతి కూడా ఉన్నాడు. అది గణపతికి జరుగుతుంది. ఆమె మహాక్రూరాలనుకుంటున్నారు, మహాజ్ఞాని. విద్యకు కూడా ఆమెనే కొలుచండి. ఐం గ్లౌం ఐం ఈ రోజల్లా చేయండి. మీ పాఠశాలలు కళాశాలలు ఎలా వర్ధిల్లుతాయో నేను చెప్తాను. ఇంకో టీచర్ రాలేదే ఆమె, ప్రతి శుక్రవారం వచ్చేది రాలేదే. అదే ఏదైనా కానీ నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి అంతే అంతిని నమః. గుడ్డివాడు నన్ను గుడ్డివాడిని చేయదలుస్తే వాడు గుడ్డివాడు అయ్యేట్టుగా చేయి. రుంఠే రుంఠిని నమః. నన్ను రోగగ్రస్తుని చేయదలుస్తే వాడిని రోగగ్రస్తుని చేయి. ఇక్కడ లేదు ఆమె. జంభే జంభిని నమః. మోహే మోహిని నమః. స్తంభే స్తంభిని నమః. మళ్ళీ రుంఠే రుంఠిని నమః. ఎందుకంటే బందీని ఇచ్చాడు. బందీని చేసి పారేస్తే అందరూ టెస్ట్లే. నాకు రోగం వచ్చింది, గుండె దబ్బు ఉంది, నన్ను రిలీజ్ చేయండి హాస్పిటల్. అప్పుడు చేసిన తప్పులకు అనుభవిస్తాము. జైలు అనుకోరు. జైలే ఒక రోగం పాపం. అందుకయ్యే రుంఠిని రుంఠిని అనకుండా ఇక్కడ బందిని అన్నాడు. అంతేనా తేడా? సర్వ దుష్ట ప్రదుష్టానాం సర్వేషాం. దుష్టులు ప్రదుష్టులు ఉంటారు. వాణిని మనం ఊరుకున్నా కానీ వాణి అపకారం చేసేది వాని విద్య. చీరలు 100 టంకములు చేరడి వైరను పెట్టనుండగా చేరి చినింగపోగొరకు చిమ్మటకేమి భరంబు భాస్కర. ఊరక సజ్జనుండొదిగి ఉండినవి అయిన దురాత్మకుండు నిష్కారణముర్వలేక అపకారము చేయుట వాని విద్యగా. ఊరుకమున్నవాడిని కూడా లాగుతారు. అది వాని స్వభావం. తేలు కుట్టడమే దాని స్వభావం. పాము అట్లా కాదు, దానికి అపకారం చేస్తే కాటిస్తుంది. తేలు లాంటి వ్యక్తులు అపకారం చేయడమే వాడిని నైజ లక్షణం. అందుకై అటువంటి వాళ్ళను అమ్మా సర్వ వాక్ చిత్త చక్షు ముఖ గతి జిహ్వాం స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం ఐం గ్లౌం ఐం ఠహ 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 హుం అస్త్రాయ ఫట్. ఇది అమ్మది మంత్రం. శత్రు మారణం. కానీ ఆమె సాత్వికురాలు. నిజంగా చెప్తే ఐం గ్లవం ఐం ఐం బీజం. చూడండి ఎంత విచిత్రము. ఇప్పుడు ఇంకా రోజుసేపు ఉంటే వాడి మీద నాకు కోపం రాదా? గుయ్యి అనిపిస్తున్నాడు. అప్పుడు విషయం చెప్తున్నా. ఇంకా నా బుర్రే పని చేయకపోయినాక వాడిని ఇంకా ఈడ్చి తన్నాలి అంతే. అమ్మ కొంచెం ఆ బృహద్వారాహిని రక్తాంబుజే ప్రేతవరాసనస్థ. ప్రేతం మీద ఒక ఎర్రటి పద్మం, ఆ పద్మం మీద కూర్చొని ఉంటుంది.
స్థాం అర్థోరు కామార్భటికాసనస్థాం. సగము తొడలు కనపడేట్టుగా వస్త్రాన్ని ఇట్లా పైకి ఎత్తుకొని ఉంటుంది వారాహి. ఆమె కామాతురాన్ని తెలియజేస్తుంది. దంష్టోల్లసత్పోత్రి ముఖారవింద, కోరలు కలిగిన పంది ముఖము కలిగి ఉంటుంది. కోటీర సంచిన్న హిమాంశురేఖాం, ఆమె కిరీటం పైన చంద్రుడు తెల్లగా ఎరుగొందుతుంటాడు. హలం, రకరకాల ఆయుధాలు ఉన్నాయి. హలం తప్పదు నాగలి. కపాలం పుచ్చ, పుచ్చ అంటే శివుడు పట్టుకునే కపాలం కాదు, ప్రతి దేవత కత్తి ఇట్ట, అదే కపాలం. ప్రతి చేతిలో ఉంటాయి. సుంకులమ్మ పెద్దమ్మలు కూడా ఇది కత్తి, పానపాత్ర, దాన్నే కపాలం. దధతీంకరాభ్యాం వామేతరాభ్యం, ఎడమ చేతిలో ముసలం రోకలి. ఇష్టదవుచ రక్తాంబరాం, ఆమెకు ఎర్రటి వస్త్రం కట్టించవచ్చు. రక్తపటోత్తరీయాం, పైట చెరుకు కూడా దివస్త్రం, రవిక కూడా ఎర్రనిదే. ప్రవాళ కన్నాభరణం తుర్యేత్రాం, ప్రవాళ పగడము యొక్క చెవి పోగులు, 3 కన్నులు. శ్యామాం, మరి పచ్చగొంటుంది అని ఏనా కొడుకు చెప్తాడు. శ్యామాం, నల్లగా ఉంటుంది. పంది అంతే. ఆమె వాహనము దున్నపోతు, అది నల్లగానే. అట్లాంటి వెళ్ళ చూచి చెడిపోతున్నారు. ఏదో త్వరగా నెరవేరుతుంది. చిట్కంట వాని ముఖంలో చిట్క, వాడిని నరుకుతే అక్కడికి అమ్మ శాంతిస్తుంది. వారాహి సంజ్ఞాం ప్రణతోస్మి నిత్యాం, అటువంటి వారాహిని నేను నిత్యము. ఇక లఘు వారాహి, ఈమె విషయంలో నాకు కూడా భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇదమర్థమని నిర్ణయించేవారు లేరు. ఆది దేవతలు వారు. లలితకు ఎడమ పక్క వారాహి, కుడి పక్క శ్యామల. శ్యామల 5 అవతారాలు, వారాహి 5 అవతారాలు. వాళ్ళు గ్రేటెస్ట్, ఆ ముగ్గురే దేవతలు. అక్కడ శ్యామలే సరస్వతి, వారాహే లక్ష్మి. ఇది భావన. మనం ఈ భావనతో వెళ్ళేటప్పుడు మరి ఈ వారాహులు ఇందరూ 5 మంది వారాహులు భేదం ఉండవచ్చు. నేను మొన్ననే మీకు చెప్పాను, ఒక రూపం ఇన్ని రూపాలు ఎత్తుతుందా అంటే నేను ఇప్పుడు ప్రపంచంలో డ్రాయర్తో కూడా తిరుగుతుంటా. మాకు రమణ మహర్షికి, చంద్రశేఖర స్వామికి తేడా ఏముంది? ఎముకలు ఉన్నాయా, కండలు ఉన్నాయా, ఆకర్షణ ఉందా? ఏదో లెక్కించారు. మా నాయన చెప్పినప్పుడే చెప్పాను, 23 ఏళ్ళకే. వేషభూషల టీవీని విడిచి పెడితే పిచ్చివాడని జగమన్న భీతి లేదు. ఆ రోజు నుంచి దాన్ని పక్కన పెట్టాను. అందుకని మరి అమ్మ ఈ లఘువారాహి ఆమె కుమార్తెన. ఎందుకంటే ఘనశ్యామలకు, బృహశ్యామలకు, అసలు శిశులైన మంత్రిణీ శ్యామలకు అక్కడ లఘుశ్యామల ఉద్భవించింది. ఆమెనే చాలా పవర్ఫుల్. మనం మళ్ళా కొలుస్తున్నాం. మీకు ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. హిమాలయుడు, ఆటవికుడు అయినటువంటి మతంగ మహర్షి, వీళ్ళిద్దరూ ఒకే చోట శివుని దగ్గర చదువుకున్నారు. క్లాస్మేట్స్. కొంతకాలం గడిచిపోయింది. అమ్మ దగ్ధ కావడం, పార్వతిగా పుట్టడం, శివునికి ఇచ్చి పెళ్లి చేయడం.
ఈయన ఎక్కడనో కేరళలో పడి ఉన్న ఈయన మతంగ ముని, లేకుంటే కర్ణాటక అందాం కుట్రాలు వస్తున్నారు. ఇప్పటికీ తెగలే హనుమంతుని జన్మ. ఎన్ని టీవీలు చూస్తే అని మతంగుడు పోతే అంత ఆదరించినాక మతంగా ఎంతైనా చులకన వాడు. కారణం ఏమిటి? పాపం దానికి మంగళంతో ముట్టినవాడు. ఆ రోజే వర్ణ సంకరం ఉంది. పాపం పందిపాడు వాళ్ళని దిగ్గులు పడబట్టదు. వాళ్ళ ప్రోహితమే భోజనం చేసుకొని కలిసిపోయినాడు. కోడల్ని పోయేదాన్ని తెచ్చుకున్నాడు. అలాగనే మతంగ మహర్షి అలా పుట్టినవాడు. బ్రాహ్మణ స్త్రీకి మంగళోని వలె. ఆయన అందుకైనా అంత చులుగన. ఈయన రాజు కదా, పర్వత రాజు. మతంగా సూచించే వాన వైభవం. మనం విద్య నేర్చుకున్నాం. మన గురువు శివుడు అంతటి వాడు నాకు ఇప్పుడు అల్లుడై సేవ చేస్తున్నాడయా అన్నాడు. గర్వం చూచినంత మనస్సు నొచ్చుకున్నా. ఇక్కడికి వచ్చి ఈయన పాపం వ్యవసాయం కనిపెట్టాడు, వ్యవసాయం చేయిస్తున్నాడు. ఆయన శిష్యురాలే శబరి. ఆటవికులకు విద్య నేర్పుతున్నాడు, జ్ఞానం నేర్పుతున్నాడు మహాత్ముడు. అటువంటి మతంగుడు పార్వతి సమానమైన దేవత ఎవరు? కోటియగలి ఒక సరస్వతి. లక్ష్మి నిలిచదు, చెప్పదచ్చుతా. సరస్వతి గురించి తపస్సు ప్రత్యక్షమైంది. అమ్మా, ఇట్లా నన్ను అవమానించాడు, నువ్వు నాకు కుమార్తెగా అవతరించమ్మా, అప్పుడు నేను మతంగుడు ఎవరో తెలుస్తుంది. తథాస్థని. ఆమె లఘుశ్యామల, ఆమె మాతంగి. ఆమె చేయలేనిది ఏమీ లేదు. విద్యావేత్త అనే కాదు. ఆ ఉపాసన శిష్యునికి ఇచ్చాను. చిలుకలు ఎక్కడి నుంచో వచ్చి ఒక్కొక్క చిలుక ఎంతవి, కాకెంతవి చిలుకలు చెవి. అదే మాతంగి. మరి అలాగనే లఘుశ్యామల ఎలాగా శ్యామల కుమార్తె, వారాహి కుమార్తె లఘు వారాహి కావచ్చు కదా. ఈమె అష్టమాతృకల్లో ఒకటి. సరే, భూమిని వరాహంగా ఎత్తాడు వరాహ నరసింహస్వామి. భూమిని పెళ్లి చేసుకున్నాడు. భూదేవి అప్పుడు భార్య అయింది విష్ణువు. వాళ్ళకు పుట్టింది కావచ్చు ఈ చిన్న వారాహి. ఆమె లఘువారాహి కావచ్చు కనుక అందుకు మీరు ఇక్కడికి పట్టుకొచ్చింది. మీరు లఘువారాహి దగ్గరికి పట్టుకొచ్చాను. ఆమె ఎంతో గొప్ప, ఈమె అంతే. అష్టమాతృకల్లో పిచ్చి పట్టిన వారికి పిచ్చి వినిపిస్తుంది. అందుకే నేను పిచ్చి పట్టిన వాళ్ళని వారానికి బాగా చేస్తున్నా. ఎందరినో వేల సంఖ్యకు వచ్చింది. కారణం ఉన్మత్త భైరవుడు భర్త. ఆమె ఉన్మత్త భైరవుడు. లఘువారాహి మహామంత్రస్య నారద ఋషి పంక్తిచ్ఛంద. అమ్మా స్టార్ట్ చేయి. చేసినావు. లఘువారాహి దేవత లూం బీజం నమః శక్తి వారాహి కీలకం జపే వినియోగ. లఘువారాహి లూం వారాహి లూం ఉన్మత్త భైరవి పాదకాభ్యాం నమః. లూం వారాహి లూం ఉన్మత్త భైరవి, ఉన్మత్త భైరవుని భార్య. మహార్ణవే నిపతితాం ఉద్ధరంతిం వసుంధరాం. ఈమె ఏం చేసింది? సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి భూదేవిని ఉద్ధరించింది. వారాహి రూపం నరసింహస్వామి కదా ఈయన ఎత్తిందని. మహాదంష్ట్రాం మహాకాయం, గొప్ప కోరలు, భూమిని మోయాలి, గొప్ప శరీరం, గిట్టతో హిరణ్యాక్షుని తప్పింది. నమామి ఉన్మత్త భైరవీం రూం వారాహీం రూం ఉన్మత్త భైరవీం పదకం. అది లఘువారాహే ఉన్మత్త భైరవి. అర్థమవుతుందా? ఇంకా స్వప్నవారాహి అని ఉంది. అంటే కలలో వచ్చేది.
చాలా వరకు కళ్ళలైపోతూ ఉంటాయి. కానీ వాళ్ళకి కేసరి గర్భంలో పుట్టబోతు రుద్రావతారం తన మరణానికి కారణమవుతుందంటే ఇప్పుడు చూపుతున్నాడు 5:30 నుంచి 6:30 వరకు. చూడండి చాలా చక్కగా 2 గంటల సేపు చూస్తున్నాడు. వాలాహి అక్కడి నుంచి పెంచుకున్నాడు. కంసుడు ఎలా పెంచుకున్నాడో కృష్ణుని మీద అవి జరిగి తీసాయి. మన కారణమైనాడు. అందుకే ఇక్కడ స్వప్నాలు కళ్ళలు కావచ్చు, నెరవేరవచ్చు. త్రిజటనం అందరూ సీతమ్మను బాధిస్తున్నప్పుడు కావేరి కత్తెలో విభీషణి కుమార్తె కూడా ఒకటి. అప్పటికి విడిపోలేదు, భీషణుడు ఉన్నాడు. ఆమె పేరు త్రిజట, అంటే 3 జడలు గలది. మళ్ళీ ఇప్పుడు జడలు పెట్టుకుంటున్నారు. ఇందిరాగాంధీ కాలంలో పాపం జడలు కూడా కష్టమైనాయి, కొరుక్కుంటుండ్రి. మళ్ళీ ముచ్చటగా ఒక జడ వేసుకునేవాళ్ళు. చిన్న పిల్లలకే 2 జడలు. ఆ రాక్షసుల ఫ్యాషన్ ఏమో త్రిజట అంటే 3 జడలు, ఇక్కడ జడ ఇక్కడ. ఆమె సేవ చేసేది. అందరూ బాధించినప్పుడు అందరు పోయినాక ఈమె అంత సీతమ్మను ఓదార్చేది. అది విభీషణ్ నుంచి ఆ సాత్వికత వచ్చింది. ఆమె ఓ రోజు కలగనింది. ఆమెను బాధించే ముండలల్లో ఉన్నాయి రాక్షసి ముండలు. వాళ్ళకు చెప్పింది, నేను కలగన్నాను, మన కుంభకర్ణుల వారు దున్నపోతునెక్కి స్పీడ్గా పోతున్నాడు దక్షిణానికి. అది ఒక కళ. ఇంకా రావణ బ్రహ్మ నూనెల్లా పూసుకొని నూనె వెంట్రుకలు వీరబోసుకొని పిచ్చివాడై పరిగెత్తుతున్నాడు. ఆమెకు వచ్చిన కళలు చెప్తూనే త్రిజట వీళ్ళు భయపడిపోయినారు. దీన్ని బట్టి చూస్తే నా కళలు అన్నీ నెరవేర్చొస్తున్నాయి కాబట్టి ఇది నెరవేర్తాయి. కుంభకర్ణుడు రావడం ఖాయం, రావణాసుడు యమలోకం పోయడం ఖాయం అని కళను గురించి తేల్చి చెప్పింది. కొన్ని దుస్వప్నాలు చెడ్డ కళలు రావచ్చు, కొన్ని మంచి కళలు. మంచి కళలల్లో సాకారమైతే ఆనందిస్తాం, దుష్టమైన కళలు అయితే ఆనందిస్తాం. అది పని చేయకూడదు, ఇది పని చేయాలి. ఇది చేయించగలిగేది ఎవరు? స్వప్నవారాహి. మనం కనిన ప్రతి మంచి కళ అది యథార్థమై తోచుగాక అనేది స్వప్నవారాహి. ఇప్పుడు 3వ అమ్మాయి, ఆమె గురించి తెలుసుకుందాం. అస్య శ్రీ స్వప్నవారాహి మహామంత్రస్య ఈశ్వరుడి జగతి ఛంద స్వప్నవారాహి దేవత. ఓం బీజం హ్రీం శక్తి, బీజం హ్రీం శక్తి టహ టహ కీలకం. ఓం హ్రీం నమో వారాహి. ఘోరే స్వప్నం టహ టహ. ఘోరమైన స్వప్నం, దుస్వప్నం, భయంకరమైన స్వప్నం. పాములు వెంటబడినట్టు, పులులు వెంటబడినట్టు, చంపినట్టు, తను బొంగుల మీద తీసుకొని పోతున్నట్టు, ఇవెల్లా ఈ ఘోరే స్వప్నం టహ టహ స్వాహ. అది ఫలించకుండా పోవుగాక. జాయేద్యవిం ఘనశ్యామాం. నేను ఇది ఎందుకు చెప్పాను, మా పాపకుంటే వాడు పచ్చగా ఉంటుంది అని చెప్పినా అంటే 5 మందిలో లేదు. ఈమె కూడా ఎట్లంటుంది? ఘనశ్యామాం, నల్లగా. త్రినేత్రం ఉన్నతస్థనిం కాలాస్యం, ప్రళయకాలం వంటి ముఖం. చంద్రభావాంచ, చంద్రుడు లాంటి నొసలు, విశాలం. దంష్ట్రోద్భుత వసుంధరాం. ఈమె కూడా కోరల మీద భూమిని మోస్తుంది. ఖడ్గాంకుశము దక్షిణయోర్వు వామయో. ఖడ్గము అంకుశము దక్షిణం, వామయో ఎడమ. చర్మపాశకము, డాలు పాశము. అంకుశము పాశం కామన్ మన అమ్మకు, అలాగనే ఖడ్గం డాలు.
అశ్వరూఢాంచ వారాహిం, ఇది ఒప్పుతా. ఈమె గుర్రమును ఎక్కి వస్తుంది. స్వప్నాలు దబ్బున వస్తాయి, దబ్బున పోతాయి. తెల్లవారే వాళ్ళకి హుట్ వా నేను కలగన్నానా అంటాం. మరి ఆమె గుర్రమునెక్కి ఉంటుంది. అసలమేమో దున్నపోతే ఆశ్వారూఢంచ వారాహిం నానాలంకారభూషితం. ఓం హ్రీం పలకండి, ఓం హ్రీం నమో వారాహి. ఘోరే స్వప్నం, నాకు వచ్చే ఘోర స్వప్నాలు టహ టహ స్వాహ. ఇక్కడికి 3 అయినారు. ఇంకా 4వ వారాహి ధూమ్ర వారాహి. అమ్మ మంచిళ్ళు తెస్తావా? ధూమ్రం అంటే పొగ. ఆమె నడుస్తుంటే పొగలు, అలాగనే అగ్నులు కాదు, అగ్నులతో ఉండేది జ్వరము చెర్రగా ఉంటుంది, పొగలతో ఉండేది నల్లగా ఉంటాయి పొగలు అంతే. అస్య శ్రీ ధూమ్రవారాహి మహామంత్రస్య కాలమృత్యు ఋషి బృహతి ఛంద శత్రుమారణ రూపిణి. అది శత్రు సంహారం కొరకే కావాలి అంటే ఇది. ధూమ్రవారాహి దేవత, ధూమ్ బీజం, హుం శక్తి, ఓం కీలకం. ఓం ధూమ్ ధుమ్ము మృత్యుధూమే ఉండండి. ఓం ధూమ్ ధూమ్ మృత్యుధూమే. మృత్యువు ధూమ్ కొట్టుకొని పోని, ధూమ్ కొట్టుకొని ధూమ్ ధూమ్ ధూమావతి. ఆమెను నాకు రోగాలు అని అనుకుంటు, నా రోగాన్ని పొరకా చాటతో ఊడ్చిపాడాయి, నా దారిద్ర్యాన్ని పొరకా చాటతో ఊడ్చిపాడాయి అని కోరుకోవాలి. వ్యతిరేక ధూమ్ ధూమ్ అనేది కూడా ధూమావతి. ధూమ్ ధూమ్ కాలధూమే. మరి కాలము నాకు వైపరీత్యంగా వస్తే దాన్ని పారద్రోడు, మృత్యువును పారదోలు. ధూమ్రవారాహి హుం పట్టు స్వాహ. నమస్తే ధూమ్రవారాహి. ఆమె శత్రువుల్ని ఎలా చేస్తుందంటే వైరి ప్రాణాపహారిణి. గోకంఠగమివ శార్దూలో. ఆవుని ఇట్లా పట్టేసుకుంటుంది, లాక్కుంటుంది, మెడ కొరుకుతుంది. మెడలోని రక్తమల్లా వచ్చేంత వరకు దొరుకుతుంది, వదిలేస్తుంది. మళ్ళీ పులిసినాక వచ్చి దాన్ని తింటుంది, రక్తం దాగిపోతుంది. అలాగనే గజకంఠం యథాహరి. ముందు ఏనుగ మీద ఎక్కుతుంది, అంకుశం పొడిచినట్టు గోర్లతో చీలుస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది? ఏనుగ కంఠాన్ని కొరికి లోట తాగుతుంది సింహం. అది కూడా రక్తం తాగి వెళ్ళిపోయేది. అదేం చేస్తుందంటే రక్తంతో పాటి ఇంత మెదడు కూడా దిగిపోతుంది సింహం. అలాగనే పిబరక్తంచ దేవేశి. అమ్మా నా శత్రువు రక్తం కంఠం కొరికి తాగమ్మా. ఆశుమాంసంచ భక్షయా. వాని ప్రాణంకి మాంసం ఎముకలు ఏది మిగిలింటాకు. పశువుని దదామి శత్రువున్. పశువుని ఎలా నరక తింటారో అలాగనే శత్రువుని తినమ్మా. శత్రువున్ వందే త్వాం శత్రురూపిణి అమ్మ అని అమ్మకు శత్రురూపిణి అనకూడదు, శత్రుహారిణి అంటే బాగుంటుంది. ఓం ధూమ్ పలకండి. దారిద్ర్యం అన్నీ శత్రు. ధూమ్ ధూమ్ మృత్యుధూమ్నే. మృత్యుధూమే. ధూమ్ ధూమ్ కాలధూమే. ధూమ్ ధూమ్ ధూమ్రవారాహి కుంభట్ట స్వాహ. ఈమె ఒక్కటి మరి శత్రు మారణానికి ఈమెనే పెట్టుకోవచ్చు. ఇంకా లాస్ట్ వారాహి
కిరాత వారాహి. బోయవాళ్ళు, చెట్టువాళ్ళు, ఎరుకల వాళ్ళు, ఆటవికులు ఈమెను ఎక్కువ కొలిచారు. ఈమె మహాభయంకర స్వరూపం. అస్య శ్రీ కిరాతవాహి మహామంత్రస్య కాలాగ్నిరుద్ర ఋషి బృహతి ఛంద శ్రీ కిరాతవారాహి దేవత. ఖేం ఖేం, అది కూడా మృత్యు, మారణమే. ఖం బీజం ఘ్రసౌ శక్తి రం రం కీలకం వినియోగ. పలకండి. ఓం ఖేం ఖేం ఖం ఘ్రస్ ఘ్రశ్రీం అఘోర మృత్యురూపే. ఖేం 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 ఖం ఘ్రసూం కాల మృత్యురూపే. ఖేం ఖేం ఖం ఘ్రహ స్వౌః రం రం కిరాతవారాహి హుం భట్ స్వాహ. ఓం ఖేం ఖేం ఖం ఘ్రసీం అఘోర మృత్యురూపే. ఖేం ఖేం ఖం ఘ్రసూం కాల మృత్యురూపే. ఖేం ఖేం ఖం ఘ్రసౌ రం రం కిరాతవారాహి హుం భట్ స్వాహ. ఇక్కడికి పంచవారాహులు ముగిశారు. గోణీ గుర్ఘుర నిస్వరాంచిత, ఆ కిందిది పోయింది. ధ్యానం పలకండి. ఘోణీ గుర్ఘుర నిస్వనాంచిత. గుర్ఘుర నిస్వన అంచిత ముఖాం కౌటిల్య చింతాపరాం ఉగ్రాం కాళిమ కాలమేఘపటలాం. ప్రళయకాలమున మేఘం ఎలా ఉంటుంది అట్లా నల్లగా ఉంటుంది. కాళిమ కాలమేఘపటలాం. అచ్చ ఉన్న ఊరు తేజస్వినీం క్రూరాం దీర్ఘ వినీల రోమపటలాం. ఒళ్ళల్లా భల్లూకానికి ఎలుగువంటులాగా బొచ్చు, ఈమెకు కూడా వెంట్రుకలు. అది ఇక్కడ. దీర్ఘ వినీల రోమపటలాం అశ్రూయతాం ఈశ్వరీం ధ్యాయేత్ కోడముఖీం త్రిలోకజననీం ఉగ్రాసి దండాన్వితాం. భయంకరమైన కత్తి, దండం, కర్ర, ఈ రెండు దాల్చింది. ఉగ్రరూపాం ఉగ్రరూపధరాం దేవీం వైరిమారణ తత్పరాం శత్రుపత్ని కంఠసూత్ర ఛేద క్షురిక రూపిణి. శత్రువుల యొక్క భార్యల యొక్క కంఠసూత్రాలు, మంగళసూత్రాలు తెంచడంలో పదును కలిగినటువంటి కత్తెర పెట్టుకొని ఉంటుంది అమ్మ. అంటే శత్రువుల యొక్క భార్య మంగళసూత్రాలు తెగినాయంటే వాడు చచ్చినట్టే. దేవీం జగత్రయ క్షోభకారక ఓ క్రోధ సంయుతాం అతిక్రూరాం దీర్ఘదంష్ట్రాం వారాహీం చింతయేత్పరాం. ఓం ఖేం ఖేం ఖం ఘ్రసీం అఘోర మృత్యురూపే. ఖేం ఖేం ఖం ఘ్రసూం కాల మృత్యురూపే. ఖేం ఖేం ఖం ఘ్రసౌ రం రం కిరాతవారాహి హుం భట్ స్వాహ. మీకు విద్యావంతులకు ఐం గ్లౌం ఐం ఉపదేశమై మీరు చేసుకోండి. ఏమ్మా, ఇక్కడికి వచ్చే శుక్రవారానికి వారాహి నవమి పడవచ్చునో పడదో నేను చూడలేదు. ఇంకా మనం వారాహిని కొలిచేది ఏం లేదు. మీరంతా చేయలేదు కనుక ఐం గ్లౌం ఐం ఈ 9 రోజులు చేయండి. ఒక రోజు పోయింది, ఇంకెనిమిది రోజులు 8 రోజులు చేయండి. మీ పిల్లలకు చదువు బాగా వస్తుంది. శత్రువు అనేవాడు నిలుచడలే. వాడు పోటీ చేసిన అన్నీ గెలిచాడు. వాడు గొంతాడు పోటీ చేసినా గెలిచిండు. వీడి ఉగ్రత్వానికి తట్టుకునేవాడు ఎవడున్నాడు? రాయలసీమ
సింహం. వీనికి ఎవరు తట్టుకుంటారు? రౌడిజం, కప్తులు గడాలు తీసుకొని డ్యాన్స్ చేస్తుంటే చంద్రబాబు ఇట్లా చూస్తుంటాడు, పొగరు ఉంటుంది, ఏం లేదు. కానీ వాడు తోడగొడతాడు. వాడు ఎవడు? పవన్. చచ్చి కారణం వాడు ఒలుస్తున్న వారాహి, నిజంగా సేనాని. దానివల్ల ఇది ఇంకా రండ ప్రభుత్వం, ముండ ప్రభుత్వం కాకుండా నెతకంగా శాసనాలు ఉన్నాయి. ఏం చేయను? రౌడిజం దిగబడితే శాసనాలు చాలవు, ఎమర్జెన్సీ వస్తుంది. అందుకయ్యి నిజంగా వారాహి క్షేత్రం కట్టిస్తానన్నాడు. నాబోటి వాడు ఇక్కడ ఇంత ఉపాసకుడు ఉన్నాడని తెలియజేసేవాళ్ళు లేడు. నేను ప్లాన్ ఇచ్చొస్తా. నాకే వాడొకటే వీడొకటే, వాడు పెద్దన్నా వీడు చిన్నన్నా. ఏం పన్నులు ఏం తగ్గినాయా? లంచాలు ఏమన్నా తగ్గినాయా? అదల్లా ఏం లేదు, అందరూ ఒకటేనైనా. అదో సహకరిస్తే ఎవరైనా అదో అది కట్టి రావాలి అనుకున్నా. పుట్టప్పుడు సాయిబాబా 5 ఎకరాలు ఇచ్చా, 5 కోట్లు ఇస్తే అంత దుర్వినియోగం చేసి పారేసా. ఆ కాంగ్రెస్ వాడు ఒకడు ఉన్నాడు, ఆడ రెడ్డి వాడు బాగుపడడం బాగుపడి శాపాలు ఊరికపోతాయా? వర్మ అని వాడు ఉన్నాడు. లేకుంటే అక్కడ నాకు ఎంతో గొప్ప పేరు వచ్చింది. ఆయన ఓ మాటే చెప్పాడు, ఆకృతి దత్తానంద, నిర్మాణం పుట్టపర్తి సాయిబాబా. ఈ రెండే, ఇంకేం ఉండకూడదు. ఎవరి పేరు కానీ ఊరు కానీ ఏది ఉండకూడదు అన్న మహాత్మ ప్రత్యక్ష ముందు పోవడంతో బాధాకరం. సరే చూస్తాం. అందుకై ఈ వారాహి నవరాత్రుల్లో వారాహి దేవతల్ని ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎన్ని చోట్లైనా ఉండవచ్చు. ఆది వారాహి క్షేత్రం ఎక్కడ ఉంది అంటే కాశీ. ఎక్కడుంది? కాలభైరవుడు ఒక రక్షకుడు, వారాహి అంతకన్నా మించిన రక్షకురాలు. ఆమె డ్యూటీ నైట్ అల్లా చేసి తెల్లవారి వాళ్ళకి మూత, 6 కల్లా క్లోజ్, దేవాలయం చూపరు. కాశీకి వెళితే చెప్తుంటా, తెల్లవారుజామునే పోయి వారాహికి దర్శనం చేసుకోవాలి. పాతాళంలో ఉన్నట్టు ఉంది, భూగృహంలో. అక్కడ ఆది వరాహి. మళ్ళీ ఎన్ని చోట్లైనా ఉండవచ్చు. రేపు పవన్ కూడా కట్టబోతున్నాడు. కట్టని తిరుగులేదు. వాస్తవానికి ఈ షట్చక్రం అనేది ముస్లింలు కూడా పెట్టుకున్నారు జెండాలో. ఇరాన్కి వచ్చిందనేది షట్కోణం. అక్కడ ఇంకా శైవం ఉంది. ఇది అధో త్రికోణం అమ్మది, ఊర్ధ త్రికోణం అమ్మది. షడ్భుజుడు, షణ్ముఖుడు, సర్వసేనాని. అమ్మ సేనాని. ఈ సేనాని గుర్తు అదే, షణ్ముఖుడి గుర్తు అదే. షణ్ముఖుడు ఏం పెట్టుకున్నాడు అంటే నెమలి పెట్టుకున్నాడు. వాని వాహనం ఉండాలి కనుక వృషభ వాహనుడు ఎద్దు ఆయనకు, మయూర వాహనం, లేకుంటే కోడి కూడా పుంజు కూడా ఒప్పుతాడు. ఇది కుమారస్వామికి మనం ఈరోజు వారాహి పూజకు పరిమితమైతాం. అమ్మది ఇంకేముంది, ఆమెను గురించి చెప్పాను. ఈసారి వారం సమగ్రంగా చెప్తాను. ఎవరు? మన శాకంబరి గురించి. ఆమె ఎవరో కాదు, ఆ నవదుర్గా స్వరూపమే. ఆమెకు 9 రోజులు చేసి ఇచ్చిపెట్ట పనుల పౌర్ణమి అద్భుతంగా జరుపుతారు. ఎక్కడ? విజయవాడలో. ఈరోజే శుభవార్త వచ్చింది. త్రిపుర రహస్యం ఎట్లా శ్రీశైల ప్రభలే వేస్తున్నారు. 3 ఏళ్ళు గడిచింది, 4 ఏళ్ళు నాది. ధారావాహిక వస్తుంది కన్నడంలో. తెలుగులో మార్చి కూడా ఒకరు చూపించింది అద్భుతంగా. అలాగనే ఆ తెలుగులో కూడా పెట్టుకొని చూడవచ్చు. బలరామాచారి కన్నడంలో రాస్తుంది. రేపు మన లలితోపాఖ్యానం కూడా
దుర్గమ్మ దగ్గర కాలాలు మారినాయి. 1999 బహుధాన్యనామ సంవత్సరం. భీమవరం అంటే పడి చేస్తాడు మన వారాహి భక్తుడు. భీమవరంలో కవి సమ్మేళనం జరిగితే బహుధాన్య అక్కడ త్రయోదశి రికార్డు చేశారు. పాల్గొని చతుర్దశి చేసినారు. పాల్గొని అమావాస్య రోజు ఇంకా ఇల్లు చేరాలి. 11 గంటలకల్లా వచ్చాము అక్కడికి. చాలా దూరం భీమవరం బేదవాడ వచ్చాము. వచ్చి బస్సులు రావాల్సింది. పులికంటి కృష్ణారెడ్డి నేను ఇది 100 రూపాయల తాడు, అది 50 రూపాయలది. వీళ్ళని నిదానంగా పంపిస్తుంటారు, వాళ్ళని తరుగుతుంటారు. చిన్న గుడి, ఇంత గుడి, ముఖమండపం ఇంత కూడా లే, 2 అట్లున్నాయి. అదే అమ్మది. ఏజ్ కూడా ఆపిస్తారు. ఓ పక్క 2 పూజారు పూజ చేస్తున్నారు. దుర్గాస్తవం చేసేవాళ్ళకి రమ్మన్నారు. వచ్చి నమస్కారం చెప్పి అంత చెప్పించుకున్నారు. సన్మానం చేశారు. ఆ విషయం పెట్టమన్నా. ఈరోజు జడ్జిగుడి అభిసరయ్యా నువ్వు అప్పుడు జడ్జిగుడి అభిసరయ్య ఘన సన్మానం చేశాడని పెట్టాను. సరే మీ లలితోపాఖ్యానాన్ని వేసుకుంటాను, పంపండి అన్నారు. ఈరోజే శుభవార్త. ఏమి శుభవార్తలు వెళ్ళ నా స్థాయికి వాడు భక్తి ఛానల్ కాదు, దొంగనా కొడుకు 80 ఏళ్ళ 3 ఏళ్ళ నువ్వు ఏడరాగలుగుతావు, ఏడ చేయగలుగుతావు. నేను వస్తే వాడికి తెలుసు, తోలలుస్తా. నేను అక్కడ ఉన్న ఉపాసకులలో మెచ్చేది నా శిష్యుడు కాబట్టి షణ్ముఖ శర్మను ఒప్పుతానే కానీ వాని ఒక్కని అభిప్రాయమే చర్యాఖండం. ఎవరికి తీసుకు ఇంకెవరిని ఒప్పను, నిలువునా ఖండిస్తా. వెనక వాళ్ళకు బ్యాక్ లేదు. అందుకయ్యి ఈ బ్యాక్ అనే దాని గురించి చెప్పే చాలా ఉంది. ఉండాలి, పునాది ఉంటేనే మేడ నిలిచేది. ఏదెట్టయినా ఈసారి శాకంబరి గురించి చెప్పుకుందరు. శాకం అంటే కేవలం ఆకుకూరలే కాదు, కూరగాయలు, పండ్లు, ఫలాలు. నేరేడు పండ్లు ఎందుకు పెడుతున్నా తెలుసునా? రేపు కార్తీక మాసంలో అభిషేకాలు చేస్తాం. ఒరే నాయనా, ద్రాక్ష ఋగ్వేదం వాణీహిరణ్య గర్భులకు ముఖ్యంగా, దక్షిణం యజుర్వేదం ఖర్జూర ఫలాలైన ఆయన ముష్రునిగా ఉంటాడే కానీ పండ్లు బాగా పటుత్వం శివుడు, ఆయనకి ఇష్టం. సూర్యనారాయణమూర్తిగా పండ్లు పోగొట్టుకున్నారా? ఎవడు నారాయణమూర్తి, ఈయనకు కూడా పండ్ల బైకు లేదు. అందుకై అది మెత్తని ద్రాక్ష పళ్ళు ఆయన తింటే ఈయన అరటిపండ్లు తింటారా అబ్బా కొడుకులు. ఇంకా గట్టివైనటువంటి ఖర్జూరాలు తినేది ఆయన. ఇంకా పెళ్ళాన్ని తగ్గుతుందా? ఆమెకు నేరేడు పండు అంటే ఇష్టం. ఉత్తరామ్నాయకు నేరేడు పండే, ఇంకా చండికకు నేరేడు పండే, చాముండికి నేరేడు పండు ఇష్టం, కాళికి నేరేడు పండు. వాళ్ళ ఆకారాలే అట్లుంటాయి. మన వారాహికి కూడా ఇష్టం. ఈరోజు నేరేడు పండ్లు తీసుకుపోండి, బాగా ఎండబెట్టుకోండి. ఎండబెట్టినాక ముందు కడగండి, ఇసుక ఉండొచ్చు. ఎండబెట్టుకోండి, రేపు అభిషేకాలు కూడా పెట్టుకోండి. దినం తింటూ రండి. షుగరు తగ్గించగలిగేదే నేరేడు పండు ఒక్కటి. అందరికీ ఇంకా షుగర్ వచ్చే వయస్సు 45 ఏళ్ళు దాటిందంటే షుగర్ మీకున్నట్టే. ఇంకా చేసుకోవాలండి. అందుకని నేరేడు పండు మంచి తీసుకొని, కూరగాయలు కూడా తీసుకొని వెళ్ళండి అమ్మా. ఓం తత్సత్. ఇంకా టెంకాయలు కొట్టవచ్చు రెడ్డి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే. మళ్ళీ ఒక్కసారి దుర్గను అనుకొని మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణ అపహార ఉద్యమే
శేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్జిని నిశ్శేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసుదురితం దుర్గే నమస్తే అంబికే. నిన్న వచ్చిన బ్రాహ్మణ్ణి వాడు బ్రాహ్మణుంట్లో కూడా వివాహోపనయనాలు చేయిస్తాడు. ఒరే అర్థం ఏమన్నా తెలుసునా అంటే, అర్థం లేని విద్యలు ఎలా ఉంటాయంటే వేదం కాదు, అంతకన్నా బూడిదలో పోసిన పన్నీరు కాదు, బూడిదలో పోసిన నెయ్యి హుతం. బూడిదలో హుతం పోస్తే ఏముంది, అగ్నిని వెలిగించి నెయ్యి పోస్తే దగ్గున మండు. బూడిదలో పోసినటువంటి నెయ్యితో సమానం రా అర్థం లేని వేద విద్య. అది ముందు బాగా తయారుగా 83వ ఏట నన్ను ఇప్పుడు నీకు జ్యోతిష్యము, ముహూర్తదర్పణం, కాలామృతం, జ్యోష్యము, జ్యోతిష్యము చెప్పాలంటే చెప్పలేనురా. అది ఉపాసన కావాలరా. నువ్వు అట్టనే పెట్టుకున్నావు. ఆ పుస్తకంలో ఏముందో నేను చెప్పగలిగిన కదా. గోచార రీత్యా చెప్పాను, ఈ రీత్యా చెప్పాను, ఇంకో రీత్యా కూడా నేను చెప్తాను రా జ్ఞానంతో అని చెప్పి, కావలిస్తే విజయకుమార్ దగ్గరికన్నా పో, కావలిస్తే లీలాధర్ దగ్గరికన్నా పో, కావలిస్తే విశ్వనాథం కూడా కొంత నేర్పుతాడు పుస్తకం విశ్వనా అని చెప్పడం జరిగింది. ఈ వయస్సులో ఇంకా ఒప్పుకోవడంలే. ఓం తత్సత్. సర్వం దేవి అర్పణమస్తు. సుమారుగా ఉంటుంది.